ఇండియన్ పాలిటిక్స్లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ రికార్డ్ వార్ నడుస్తుంది. పీఎం నరేంద్ర మోదీ దేశ చరిత్రలోనే ఒక రేర్ అండ్ హిస్టారికల్ మైలురాయిని అందుకున్నారంటూ ఈ బీజేపీ వర్గాలు దేశవ్యాప్తంగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నాయి. ఎన్డీఏ లీడర్లతో పాటు వరల్డ్ లీడర్స్ కూడా మోదీకి కాంగ్రెస్ చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇదంతా ఒక పెద్ద పొలిటికల్ గిమ్మిక్ అని కొట్టిపారేస్తుంది. భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా ఉన్నది ఓన్లీ జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ మాత్రమేనని, మోదీ కాదని కాంగ్రెస్ వాదిస్తుంది. అసలు బీజేపీ చెప్తున్న ఆ 4399 డేస్ రికార్డ్ ఏంటి? కాంగ్రెస్ చూపిస్తున్న ఆబ్జెక్షన్స్ ఏంటి? నెహ్రూ ఇందిరాల రికార్డును మోదీ నిజంగానే బ్రేక్ చేశారా? ఈ వీడియోలో అసలు లెక్కలేంటో క్లియర్ కట్గా చూద్దాం. అసలు ఈ వివాదానికి రీజన్ ఏంటంటే జూన్ 10, 2026 నాటికి మోదీ పీఎంగా ఒక స్పెషల్ రికార్డ్ క్రియేట్ చేశారని బీజేపీ అనౌన్స్ చేసింది. దేశ చరిత్రలోనే సుదీర్ఘకాలం నిరంతరాయంగా అంటే కంటిన్యూస్గా పదవిలో కొనసాగిన ఎన్నికైన ప్రధాని మోదీనే అని చెప్తుంది. బట్ కాంగ్రెస్ మాత్రం ఇండియాకి లాంగెస్ట్ సర్వింగ్ పీఎంస్ మాత్రం నెహ్రూ, ఇందిరాగాంధీ మాత్రమేనని లెక్కలు చూపిస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు లెక్కలు కరెక్టే, కానీ వాళ్ళ వాడుతున్న మెజర్మెంట్స్ వేరు. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మొత్తం రోజుల లెక్క, అంటే టోటల్ క్యాలెండర్ డేస్. దీని ప్రకారం నెహ్రూ, ఇందిరాగాంధీ టాప్లో ఉన్నారు. అండ్ సెకండ్ మెజర్మెంట్ జనరల్ ఎలక్షన్స్ తర్వాత మధ్యలో గ్యాప్ లేకుండా నిరంతరాయంగా ఉన్న రోజుల లెక్క, అంటే కంటిన్యూస్ ఎలెక్టెడ్ మాండే. దీని ప్రకారం మోదీ టాప్లోకి వచ్చారు. ఈ రెండు లెక్కలు కన్ఫ్యూజన్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా 15 సంవత్సరాల 350 రోజులు, అంటే మొత్తం 5829 రోజులు ఉన్నారు. కానీ ఆమె పాలన మధ్యలో బ్రేక్ అయింది. 1977లో ఆమె ఓడిపోయి మళ్ళీ 1980లో గెలిచారు. ఒకే విడతలో ఆమె కంటిన్యూస్గా ఉన్న హైయెస్ట్ పీరియడ్ 4073 రోజులు మాత్రమే. బట్ మోదీ 2014 మే 26న పీఎం అయ్యాక మధ్యలో ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా 2014, 19, 24 ఎలక్షన్స్ గెలుస్తూ 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. సో ఇందిరా కంటిన్యూస్ రికార్డును మోదీ దాటేశారు. జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్ట్ 15న పీఎం అయ్యారు. బట్ అది తాత్కాలిక గవర్నమెంట్. ఇండియాలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగాక ఆయన 1952 మే 13న మొదటి అధికారిక ఎన్నికైన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లెక్కను చూసుకుంటే 1952 మే 13 నుండి ఆయన మరణించే వరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధానిగా నెహ్రూ ఉన్నది 4398 రోజులు మాత్రమే. మోదీ పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై కంటిన్యూస్గా 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఎన్నికైన ప్రధానిగా మోదీ నెహ్రూను కూడా దాటేశారని బీజేపీ వాదన. మరి దీనిపై కాంగ్రెస్ ఊరుకుంటుందా? వాళ్ళు బీజేపీ వాదనకు కంప్లీట్గా ఖండిస్తున్నారు. ఇదంతా చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకునే పొలిటికల్ జిమ్మిక్ అని ఫైర్ అవుతున్నారు. 1947లో నెహ్రూను రాజ్యాంగ పరిషత్ ప్రధానిగా ఎన్నుకుంది. దేశ విభజన కష్టాల్లో దేశాన్ని నిలబెట్టి మొదటి ఎలక్షన్స్ జరిపించిన ఆ 5 ఏళ్ల కాలాన్ని ఎన్నిక కాని కాలం అని తీసిపారేయటం దేశ చరిత్రను అవమానించటమే అని కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ వాదన ప్రకారం చూసుకుంటే ప్రధాని పదవిని ముక్కలుగా విభజించలే. జవహర్లాల్ నెహ్రూ మొత్తం 16 సంవత్సరాల 286 రోజులు, అంటే నిరంతరాయంగా 6130 రోజులు దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. మోదీ ఇప్పటికీ 12 సంవత్సరాల 16 రోజులు, అంటే 4400 రోజుల దగ్గరే కొనసాగుతున్నారు. నెహ్రూ క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డును అందుకోవటానికి మోదీకి ఇంకా దాదాపు 1731 రోజులు, అంటే సుమారు 4.7 ఇయర్స్ టైం పడుతుంది. అప్పటి వరకు నెహ్రూ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేరని కాంగ్రెస్ క్లియర్గా చెప్తుంది. సో సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి, అంటే 1947 నుండి టోటల్ డేస్ లెక్కిస్తూ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలే టాప్ అంటుంది. బీజేపీ మాత్రం ఇండియాలో ఫస్ట్ డెమోక్రాటిక్ ఎలక్షన్స్ జరిగినప్పటి నుండి మధ్యలో ఎలాంటి బ్రేక్ లేకుండా వరుసగా పాలించిన రోజుల రికార్డును లెక్కిస్తూ నరేంద్ర మోదీనే నెంబర్ 1 అంటుంది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ లాజిక్స్ కరెక్ట్గానే కనిపిస్తున్నాయి. మరి ఈ ఇంట్రెస్టింగ్ రికార్డ్స్ ఇష్యూలో బీజేపీ చెప్తున్న ఎన్నికైన నిరంతరాయ ప్రధాని లాజిక్ కరెక్టే అంటారా, లేక కాంగ్రెస్ చెప్తున్నట్టు టోటల్ డేస్ లెక్కే కరెక్ట్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.